SKR Academy Simple Present Tense Class 3. Please do subscribe, like, share, click on bell icon. Hi everyone, this is yours Rajkumar. Welcome to SKR YouTube channel. Today we are going to discuss about the topic name is how to write positive and negative and interrogative sentences in simple present tense. అంటే ప్రీవియస్ క్లాస్ లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించి డిస్కస్ చేసాము. ఇప్పుడు సింపుల్ ప్రెజెన్స్ లోనే మనకి పాజిటివ్, నెగటివ్, ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ ని మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఎలా రాస్తాము అని నేర్చుకోబోతున్నాం. అండ్ ఫస్ట్ వన్ పాజిటివ్ సెంటెన్స్. ఫస్ట్ వన్ ఏంటి? పాజిటివ్ సెంటెన్స్. ద పాజిటివ్ సెంటెన్స్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ అఫర్మేటివ్ సెంటెన్స్. అంటే పాజిటివ్ సెంటెన్స్ ఏమంటాం మనము? అఫర్మేటివ్ సెంటెన్స్ అని కూడా అనొచ్చు. How to make questions in the positive sentence? Okay, ఇక్కడ అంటే ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఇక్కడ చూడండి, పాజిటివ్ సెంటెన్సెస్ లో మనము ఏ విధంగా సెంటెన్సెస్ ని ప్రిపేర్ చేస్తాము అంటే ఐ, వి, యు, దే ఈ సబ్జెక్ట్స్ తో మనము క్వశ్చన్స్ ని ఫ్రేమ్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఐ, వి, యు, దే. ఐ అంటే ఏమి? నేను. ఇట్ ఈస్ అ సింగులర్. ఓకే, నెక్స్ట్ వి అంటే ఏంటి? మేము. యు అంటే నువ్వు లేదా మీరు అంటారు. ఇక్కడ దే అంటే వారు అని అంటారు. ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద సింగులర్ అండ్ ప్లూరల్ మీన్స్? సింగులర్ మీన్స్ ఓన్లీ వన్ పర్సన్ ఉంటే వాళ్ళని సింగులర్ అంటారు. అదే టూ ఉన్నా లేదా టూ కంటే ఎక్కువ ఉన్నా వారిని ఏమంటారంటే ప్లూరల్ అంటారు. ఓకే, రిమెంబర్ ఇన్ యువర్ మైండ్, డోంట్ ఫర్గెట్. ఓకే, ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్స్ రాశారు. ఐ డూ ప్లే క్రికెట్. ఇలా అయినా రాయొచ్చు, లేదా ఐ ప్లే క్రికెట్. ఇటు చూడండి, ఐ ప్లే క్రికెట్. సబ్జెక్ట్, వర్బ్ 1, ఆబ్జెక్ట్. ఇలా అయినా రాయొచ్చు. అలాగే ఐ డూ ప్లే క్రికెట్, ఐ డూ ప్లే క్రికెట్. ఇలా అయినా రాయొచ్చు. రెండు కరెక్ట్. టూ సెంటెన్సెస్ లో మనము మా రెండు సెంటెన్స్ లో మనకి ఇష్టం వచ్చేది రాయొచ్చు. మీరు రెండు రాసినా కరెక్టే. ఓకే, లేదంటే సింపుల్ గా ఒకటి రాసుకున్నా అది మన ఇష్టం. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ చూడండి, వీతో we play cricket అనొచ్చు, లేదా we do play cricket అనొచ్చు. you play cricket అనొచ్చు, లేదా you do play cricket అనొచ్చు. అలాగే they play cricket అనొచ్చు, లేదా they do play cricket అనొచ్చు. అంటే వీటికి మీనింగ్స్ అంతా మీకు తెలిసే ఉంటుంది మేబీ. ఓకే, I do play cricket అంటే నేను క్రికెట్ ఆడతాను. ఓకే, చెప్పాలి మీరు ఏంటి? I do play cricket అంటే ఏంటి అంటే నేను క్రికెట్ ఆడతాను అని అర్థం. అలాగే we do play cricket అంటే మేము క్రికెట్ ఆడుతాం. you అంటే నువ్వు క్రికెట్ ఆడతావు లేదా మీరు క్రికెట్ ఆడతారు. దే అంటే వారు క్రికెట్ ఆడతారు అని అర్థం. ఓకే, అలాగే చూడండి నెక్స్ట్ హీ, షీ, ఇట్. దిస్ ఆర్ ఆల్ ద సబ్జెక్ట్స్. ఓకే, వీటిని సబ్జెక్ట్స్ అంటారు. వీటిని మామూలుగా మనం ఈ సబ్జెక్ట్స్ అంటే ప్రొనౌన్స్ అంటారు. ప్రొనౌన్స్ అంటే తెలుసు కదా, ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్. ఓకే, పేరుకు బదులుగా వాడేది మనము ప్రొనౌన్స్. ఇవన్నీ ప్రొనౌన్స్. అట్ ది సేమ్ టైం వీటిని మనము సబ్జెక్ట్స్ అంటున్నాం. ఇక్కడ చూడండి, హీ, షీ, ఇట్. ఇవి థర్డ్ పర్సన్ సింగులర్. ఓకే, దిస్ ఆర్ ఆల్ ద సబ్జెక్ట్స్ ఇస్ టోటల్ రిగార్డింగ్ టు థర్డ్ పర్సన్ సింగులర్. అంటే థర్డ్ పర్సన్ సింగులర్ అన్నమాట. హీ, షీ, ఇట్ అని. వీటితో మనము ఎగ్జాంపుల్స్ ఎలా రాయాలి అంటే చూడండి, ఇక్కడ డూ వాడాము, ఐ, వి, యు, దే వచ్చినప్పుడు. హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు మాత్రము డస్ వాడాము. కొంతమంది అంటూ ఉంటారు హీ డోంట్ డూ ఎనీథింగ్ అని. దట్ ఈస్ ఎ రాంగ్. హీ వచ్చినప్పుడు కంపల్సరీ ఏం వాడాలంటే ఆల్రెడీ చెప్పాము. ఓకే, సబ్జెక్ట్, వర్బ్ 1, ఈఎస్ ఆర్ ఎస్ ప్లస్ ఆబ్జెక్ట్. అంటే ఈఎస్ కానీ ఎస్ కానీ ఎప్పుడు వాడాలి అంటే థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు. హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు మాత్రమే ఈఎస్ లేదా ఎస్ ఫామ్ అనేది వాడాలి. ఓకే, అలాంటి వాడాలి. అలానే అప్పుడు మనం ఏమన్నానంటే హీ డోంట్ నో ఎనీథింగ్ అనకూడదు. ఓకే, యాక్చువల్లీ హీ డజంట్ నో ఎనీథింగ్ అనాలి. అది రైట్. హీ డోంట్ నో అనకూడదు. ఓకే, రిమెంబర్ ఇన్ యువర్ మైండ్. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూడండి, హీ ప్లే క్రికెట్ అని రాయించా మనము. చూడండి ఎగ్జాంపుల్స్, హీ ప్లే క్రికెట్. దిస్ ఈస్ రాంగ్ సెంటెన్స్ బికాస్ ప్లే పక్కలో మనము ఎస్ అనే లెటర్ యూజ్ చేయాలి. ఎందుకంటే ఇది థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి ప్లే అనేటువంటి వర్బ్ పక్కలో మనం ఎస్ అనేది యూజ్ చేయాలి. హీ ప్లేస్ క్రికెట్ అని రాయొచ్చు, లేదా హీ డస్ ప్లే క్రికెట్ అని రాయొచ్చు, యాజ్ యువర్ విష్. ఓకే, హీ ప్లేస్ క్రికెట్ అని రాయొచ్చు, లేదా హీ డస్ ప్లే క్రికెట్ అని రాయొచ్చు. ఇక్కడ చూడండి రాసాము,
హీ డస్ ప్లే క్రికెట్ అని రాయొచ్చు, లేదా హీ ప్లేస్ క్రికెట్ అని రాయొచ్చు. ఇక్కడ ఎస్ అనే లెటర్ మనము థర్డ్ పర్సన్ సింగులర్ అనే సబ్జెక్ట్ ఉంటే ఇక్కడ ఎస్ వాడతాం. ఒకవేళ డస్ అనేటువంటి వర్డ్ మనం వాడాము అంటే ఇక్కడ ప్లే పక్కలో ఎస్ అనేది వాడనవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ డస్ వాడుతున్నావు కాబట్టి ఇక్కడ ఎస్ వాడనవసరం లేదు. కాబట్టి ఇలా ఫ్రేమ్ చేసుకోవాలి ఎగ్జాంపుల్స్. అలాగే షీతోను ఇట్తోను. ఓకే, షీ డస్ ప్లే క్రికెట్, ఇట్ డస్ ప్లే క్రికెట్ అనేసి ఇలా మనము ఓన్ గా సెంటెన్సెస్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే, ఐ హోప్ యు అండర్స్టాండ్ వెల్. ఓకే, అండ్ దిస్ ఇస్ ద పాజిటివ్ సెంటెన్స్. అర్థమైందా? ఇప్పుడు సెకండ్ వన్ ఏంటి? నెగటివ్ సెంటెన్స్ అంటాం. నెగటివ్ సెంటెన్స్ అంటే ఏంటి? సింపుల్ అండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ డూ ఉంది కదా, ఇక్కడ నాట్ పెడితే చాలండి, అంతే, ఇంకేం అవసరం లేదు. ఓకే, నాట్ అనే వర్డ్ పెడితే ఇవంతా నెగటివ్ సెంటెన్సెస్ అయిపోతాయి. ఇక్కడ కూడా డస్ నాట్ అని పెడతాం, ఇక్కడ కూడా నాట్, ఇక్కడ కూడా సింపుల్ గా మనము ఇలా వర్డ్స్ ని మనం రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్స్. ఇప్పుడు నెగటివ్ సెంటెన్స్ అన్నాం కదా, ఇక్కడ సెకండ్ వన్ ఏంటి? నెగటివ్ సెంటెన్స్. ఈ నెగటివ్ సెంటెన్స్ లో ఎగ్జాంపుల్స్ ఎలా రాయాలి అంటే, ఐ డు నాట్ ప్లే క్రికెట్, నేను క్రికెట్ ఆడను. వి డు నాట్ ప్లే క్రికెట్, యు డు నాట్ ప్లే క్రికెట్, దే డు నాట్ ప్లే క్రికెట్. ఇలా రాసుకోవచ్చు ఎగ్జాంపుల్స్, మీకు తెలిసే ఉంటుంది మీనింగ్స్. ఓకే, ఇలా మనము నెగటివ్ సెంటెన్సెస్ లో ఈ సబ్జెక్ట్స్ కి ఈ ఎగ్జాంపుల్స్ రాసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, థర్డ్ పర్సన్ సింగులర్స్ ఉన్నాయండి, హీ, షీ, ఇట్. ఇవి వచ్చినప్పుడు ఏం వాడాలి? మనము డస్ వాడుతున్నాం. అలాగే నెగటివ్ సెంటెన్స్ కాబట్టి ఏం వాడుతున్నాం? నాట్ వాడుతున్నాం. ఓకే, హీ డస్ నాట్ ప్లే క్రికెట్, అతను క్రికెట్ ఆడడు. నెక్స్ట్ చూడండి, షీ డస్ నాట్ ప్లే క్రికెట్, ఆమె క్రికెట్ ఆడదు. ఓకే, ఇలాంటి ఎగ్జాంపుల్స్. ఇట్ డస్ నాట్ ప్లే క్రికెట్ అంటే ఇటువంటి ఎగ్జాంపుల్స్ మనము నెగటివ్ సెంటెన్సెస్ కి రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ చూడాలి మీరు. థర్డ్ వన్ ఏంటి? ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. థర్డ్ వన్ ఏంటి? ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి అంటే ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. వాట్ ఈస్ మీన్ బై ఇంటరాగేటివ్ సెంటెన్సెస్? మీకు తెలిసే ఉంటుంది. we ask questions to others. మనము ఇతరులని ప్రశ్నలు అడగడాన్ని ఇంటరాగేషన్ అంటాం. అంటే క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయాలి ఇక్కడ. ఓకే, ఇక్కడ చూడండి, the interrogative sentences, they are two types. First one is yes or no questions and second one is WH questions. First one ఏంటి? yes or no questions and second one is WH questions. ఇప్పుడు yes or no questions ని ఎలా రాయాలి? How to write yes or no questions? Okay, let me show you some examples and make you understand. Just look at the board. Already I have written some examples on the board. Do, I, we, you, they play chess. Already just I put question mark here. Remember in your mind, question mark compulsory ఉండాలి అండి, ఎందుకంటే మనం క్వశ్చన్స్ అడుగుతున్నాం. ఇక్కడ మనం రాసినటువంటి వర్బ్ ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ డు ప్లే చెస్ అన్నాం అనుకోండి, ఇక్కడ డు అనేటువంటి వర్బ్ ని మనము ముందుకు సబ్జెక్ట్స్ ముందుకు తీసుకొస్తే చాలండి, అదే మనకి ఏమవుతుందంటే క్వశ్చన్ అవుతుంది. చూడండి, డు ఐ ప్లే చెస్, పాజిటివ్ క్వశ్చన్స్. డు ఐ ప్లే చెస్, ఇప్పుడు దాని మీనింగ్ ఏంటి? నేను క్రికెట్ ఆడతానా? నేనుగా ప్రశ్న అడుగుతున్నాను. ఇప్పుడు మా ఫ్రెండ్ క్వశ్చన్ అడుగుతున్నాను, నేను క్రికెట్ ఆడతానా అంటే నేను ఆడితే ఆడతానని చెప్తాడు, లేదంటే లేదని చెప్తాడు మన ఫ్రెండ్. ఇప్పుడు చూడండి, డూ వి ప్లే చెస్, డూ వి ప్లే చెస్ అంటే మనము ఇక్కడ క్రికెట్ అయినా తీసుకోవచ్చు, లేదా చెస్ అయినా తీసుకోవచ్చు, లేదా ఇంకొక ఎగ్జాంపుల్స్ కూడా తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఓకే, ఇప్పుడు చూడండి, డూ ఐ ప్లే చెస్, నేను చెస్ ఆడతానా? డూ వి ప్లే చెస్, మేము చెస్ ఆడతామా? డూ యూ ప్లే చెస్, నువ్వు లేదా మీరు. యూ దే ప్లే చెస్ అంటే ఏంటి? వారు చెస్ ఆడతారా? ఇవి పాజిటివ్ క్వశ్చన్స్ అండి, క్వశ్చన్స్. ఇక్కడ పాజిటివ్ సెంటెన్స్ కాదు, పాజిటివ్ క్వశ్చన్స్. మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ పాజిటివ్ సెంటెన్సెస్ అని మీరు గుర్తుపెట్టుకోకూడదు, పాజిటివ్ క్వశ్చన్స్. ఓకే, పాజిటివ్ క్వశ్చన్స్. ఇప్పుడు మనము హీ, షీ, ఇట్ తో ఇప్పుడు చూద్దాం. డస్ అనే పదం వాడాలి, ఆల్రెడీ నేను చెప్పాను. అతను చెస్ ఆడతాడా అన్నప్పుడు డస్ హీ ప్లే చెస్.
డస్ షీ ప్లేసెస్, డస్ ఇట్ ప్లే చెస్. అంటే ఇలాంటి ఎగ్జాంపుల్స్ మనము ఓన్ గా ప్రిపేర్ చేయాలి. ఇప్పుడు మాక్సిమం చూడండి, ఇప్పుడు నో క్వశ్చన్స్. ఇక్కడ నేను క్రికెట్ ఆడనా, అప్పుడు నేను క్రికెట్ ఆడతానా అన్నారు కదా ఇక్కడ. ఇప్పుడు చూడండి, నేను క్రికెట్ ఆడనా అంటే డూ ఐ నాట్ ప్లే చెస్. చూడండి, డూ ఐ నాట్ ప్లే చెస్, నేను క్రికెట్ ఆడనా. అలాగే డూ వి నాట్ ప్లే చెస్, డూ యు నాట్ ప్లే చెస్, డూ దే నాట్ ప్లే చెస్. అంటే ఇలాంటి ఎగ్జాంపుల్స్ మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు మీనింగ్ బాగా తెలుసు, ఓకే, అందుకే చెప్తున్నాను. నెక్స్ట్ చూడండి, డస్ హీ నాట్. ఓకే, ఇవి నెగటివ్ క్వశ్చన్స్ అండి. ఇట్ ఈస్ నాట్ ఎ నెగటివ్ సెంటెన్సెస్, ఇట్ ఈస్ ఎ నెగటివ్ క్వశ్చన్స్ బికాస్ ఆల్రెడీ I put question mark at the end of the sentence. That's why you remember in your mind forever. Okay? Does he not play chess? అతను క్రికెట్ ఆడడా? క్వశ్చన్ వేస్తున్నాం అంటే ఏంటి? నెగటివ్ క్వశ్చన్స్. Does she play? Sorry, does she not play chess? Does she not play chess? ఇక్కడ does it not play chess. ఇలాంటి ఎగ్జాంపుల్స్ మనం ఏదైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే సెకండ్ వన్ ఏంటి? WH క్వశ్చన్స్. The WH question starts with what and second one where, which, when. ఇలాంటి WH క్వశ్చన్స్, ఓకే, వాట్, వేర్, విచ్, వెన్ ఇలాంటి వర్డ్స్ తో స్టార్ట్ అవుతాయి క్వశ్చన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను వెన్ అని పెడుతున్నాను, ఇక్కడ సెకండ్ వన్ వేర్ అని రాస్తున్నాను. వెన్ డు ఐ ప్లే చెస్, ఎప్పుడు నేను చెస్ ఆడతాను. నేను WH క్వశ్చన్స్ తో స్టార్ట్ చేశానండి. ఓకే, వెన్ డు ఐ ప్లే చెస్, నేను ఎప్పుడు చెస్ ఆడతాను. ఇప్పుడు చూడండి, వెన్ డు వి ప్లే చెస్, మేము చెస్ ఎప్పుడు ఆడతాం. అలాగే వెన్ డు యు ప్లే చెస్, అలాగే వెన్ డు దే ప్లే చెస్. వాళ్ళు ఎప్పుడు ఆడతారు, మేము ఎప్పుడు ఆడతాము, నువ్వు ఎప్పుడు ఆడతావు, మీరు ఎప్పుడు ఆడతారు, నేను ఎప్పుడు ఆడతాను. ఇలాంటి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద WH క్వశ్చన్స్. ద WH క్వశ్చన్ స్టార్ట్స్ విత్ చెప్పాలి. వెరీ గుడ్. ఏంటి? వెన్. ద క్వశ్చన్ స్టార్ట్స్ విత్ వెన్, వేర్, విచ్, వాట్. అలాంటి వాట్ తో స్టార్ట్ అయితే క్వశ్చన్స్ వాటి WH క్వశ్చన్స్. ఇప్పుడు సెకండ్ వన్ చూడండి, వేర్ డస్ హీ ప్లే చెస్. ఓకే, సెకండ్ క్వశ్చన్ ఏంటి? హీతో, షీతో, ఇట్తో ప్రిపేర్ చేస్తున్నాం. చూడండి, వేర్ డస్ హీ ప్లే చెస్, ఎక్కడ అతను చెస్ ఆడతాడు. ఓకే, ఎక్కడ అతను చెస్ ఆడతాడు. వేర్ డస్ షీ ప్లే చెస్, అలాగే వేర్ డస్ ఇట్ ప్లే చెస్. మీకు ఆల్రెడీ మీకు క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలో ఈ పాటికే అర్థమై ఉండాలి. ఓకే, ఈ విధంగా పాజిటివ్, నెగిటివ్ అండ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ గురించి మనం తెలుసుకోవచ్చు. అలాగే WH క్వశ్చన్స్ లో కూడా మీరు బాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, మీరు జస్ట్ ఇఫ్ యు ప్రాక్టీస్ వెల్ డెఫినెట్లీ యు కెన్ ఈజీలీ మేక్ సెంటెన్సెస్. ఓకే, మీరు సొంతంగా క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకోవాలి అంటే మీరు ప్రాక్టీస్ ఎక్కువగా ఉండాలి. ఓకే, నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ జస్ట్ యు కెన్ టేక్. ఓకే, దెన్ ఓన్లీ యు కెన్ లెర్న్ ప్రాపర్లీ. ఇప్పుడు చూడండి, వాట్ డు యు టేక్ ఎవ్రీ డే. వేర్ డస్ హి స్మోక్ సిగరెట్స్, ఎక్కడ అతను సిగరెట్ తాగుతాడు. రోజు నువ్వు ఏం తీసుకుంటావు. వాట్ యు టేక్ ఎవ్రీ డే, వాట్ డు యు టేక్ ఎవ్రీ డే. ఇలాంటి సెంటెన్సెస్ ఏదైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే, దిస్ ఈస్ ద క్లాస్ ఇస్ టోటల్ రిగార్డింగ్ టు పాజిటివ్ అండ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ ఇన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఓకే, ఇది క్లాస్ అండి. ఐ హోప్ యు అండర్స్టాండ్ వెల్. మీకు మామూలుగా డిస్క్రిప్షన్ లో కింద లింక్స్ ఉంటాయండి. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అనేసి. మీరు ఫస్ట్ క్లాస్ నుంచి చూస్తేనే ఈ క్లాస్ అర్థమవుతుంది. ఓకే, డోంట్ ఫర్గెట్, డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్.